బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ శాఖ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కె నాగజ్యోతి సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుపడ్డారు. గంగన్న అనే కాంట్రాక్టర్కు నిజామాబాద్లో పూర్తి చేసిన పనికి బిల్లు మంజూరవగా హైదరాబాద్ శివార్లలోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జువైనల్ బాలుర వసతి గృహం కాంట్రాక్టును ఆయనే దక్కించుకున్నారు. నిజామాబాద్లో పూర్తయిన పనికి బిల్లులు మంజూరు చేయడం, గాజుల రామారం పనికి అంచనాలు సవరించేందుకు గాను జగజ్యోతి లంచం డిమాండ్ చేశారు. దీనిపై కాంట్రాక్టర్ గంగన్న అనిషా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అనిషా అధికారులు మాసబ్ ట్యాంకులోని కార్యాలయంలో 84,000 లంచం తీసుకుంటున్న జగజ్యోతిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా 65 లక్షల నగదు, 2.5 కిలోల బంగారం లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ స్థాయి అధికారైన నాగజ్యోతి ఇన్ఛార్జ్ హోదాలో ఎస్సీ బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం.